అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులకు మన పిల్లలకు ఏ స్కూల్లో వేయాలి? భారత్ మాతాకి జై అనని స్కూల్లో హిందూ పిల్లలకు మీరు జాయిన్ చేయించకండి హిందువులరా. లేకపోతే ముందరికి మన పిల్లలు మన హిందూ పిల్లలు కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చదువులమ్మ ఎవరు? సరస్వతి మాత. ఆ సరస్వతి మాత ఫోటో లేని విగ్రహాలు లేనివి స్కూళ్ళు చాలా ఉన్నవి. అందుకని చెప్పేసి ఫస్ట్ స్కూల్లో మీరు వేసే ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ అడగండి, టీచర్లు ఎవరున్నారు? హిందువుల, వేరే మతస్థుల? హిందూ ధర్మానికి సంబంధించిన టీచర్స్ అందరూ ఉండి ఆ స్కూల్లో భారత్ మాతకి జై చెప్పేటోళ్ళు ఉన్నారు, వందే మాత్రం పాడేటోళ్ళు ఉన్నారు, సరస్వతి మాతకి జై చెప్పేటోళ్ళు ఉన్నారు, సరస్వతి మాత పూజ చేస్తున్నారు. ఇంకా మిగతా మన దేశం గురించి ఎవరెవరైతే చేసిరో వాళ్ళ ఫోటోలు ఉన్నాయా లేవా? అటువంటి వాతావరణం ఉంటేనే పిల్లల్ని అక్కడ చదవడానికి ఆ స్కూల్లో జాయిన్ చేయండి. లేదు అడ్డం వచ్చిన 4 మూలలు కొట్టిన వాళ్ళవి వీళ్ళవి ఉంటే ఆ స్కూల్లో వేయకండి. ఎందుకు వేయకండి అంటే అటువంటి స్కూల్లో చదివిన వాళ్ళకు అదే మెంటాలిటీ ఉంటుంది. ఆడెప్పుడు కన్వర్ట్ అవుతారో తెలియదు. మీకు తెలియకుండా కన్వర్ట్ అయిపోయి మీ నుంచి విడిపోయి సపరేట్ అయిపోతాడు. కావాలంటే మీకు కూడా కన్వర్ట్ చేసేస్తాడు. బొట్టు గిట్టు అన్నీ తీసేసి అంటే మన మగవాళ్ళు ఉన్నప్పుడే బొట్టు తీసేస్తే దానికి అర్థమైంది, మొగుడు ఉన్నాగా ముండమోపుడు అంటారు దానికి. అందుకని చెప్పేసి భారత్ మాతకి ఏడైతే పూజిస్తారో, సరస్వతి మాతకి ఏడైతే పూజిస్తారో, భారత్ మాతకి జై ఏడంటారో, వందే మాత్రం ఏ స్కూల్లో వాడతారో ఆ స్కూల్లోనే మాత్రం మన హిందువుల పిల్లలకి వేయండి దయచేసి. లేకపోతే ముందరికి చాలా ప్రాబ్లం అవుతుంది. 2 మతాలు మన మీద బాగా పగబట్టుకున్నాయి. ఎందుకంటే ఒక మతమేమో కోసుడు, నరకుడు, లవ్ జిహాద్ చేసుడు ఉంది. ఇంకో మతమేమో మనల్ని మార్చేస్తుంది, ఆ మతంలో గుంజుకుంటుంది. రండి మా మతంలో బాగుంది, మొగుడున్నాగా ముండ మోస్తాం, మేము ఇంతమందిని బాగా ముండ మోసినాం, మీకు కూడా మోపిస్తాం, మేము పడ్డ గుంతలో మేమే పడక మీకు కూడా వేసేస్తాం అని చాలా ఈ 2 మతాలు ట్రై చేస్తున్నాయి. కాబట్టి అటువంటి మతస్థుల స్కూల్లో మన హిందువుల పిల్లలు చదవడానికి వీలు లేదు. మీరు వేయకండి. మీకు కొద్దిగా ఏమైనా ఆలోచన ఉంటే మీరు స్కూల్లో పోయి ఫస్ట్ చెక్ చేయండి. స్కూల్లో ఏ పూజ నడుస్తుంది, ప్రార్థన ఏం నడుస్తుంది, ఫోటోలు ఏమేమి ఉన్నాయి, భారత్ మాత ఫోటో ఉందా, సరస్వతి మాత ఫోటో ఉందా, విగ్రహం ఉందా, లేకపోతే వందే మాత్రం వాడుతున్నారా లేదా? లేకపోతే వేయొద్దు. ఎందుకంటే అది లేకపోతే మన దేశానికి సంబంధించి స్కూలే కాదు. అది ఎక్కడి నుంచో బ్రిటన్ యుఎస్ఏ అక్కడక్కడ, లేకపోతే బ్రిటిషో అక్కడ నుంచి వచ్చిన ఈ టీచర్స్ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ప్రైవేట్ స్కూళ్ళల్లో 10th చదివిన టీచర్స్ ఉంటారు. అందులో మీ పిల్లల్ని వేస్తారు, లక్షలు కడతారు, కానీ లాభం ఏంది కదా? అందుకని చెప్తున్నా, మీరు గవర్నమెంట్ స్కూల్లోనే వేయండి, వేయకపోండి మీ ఇష్టం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే రాదు, డిగ్రీలు కావాలి, ఆ డిగ్రీలో పాస్ ఉండాలి, అప్పుడైతే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ ప్రైవేట్ స్కూల్లో ఏముంది, నేను 10వ 12వ చదువుకుంటా పోతే ఆడ నాకు నెలకు 10,000 వస్తాయి. నాకు ఎంత జ్ఞానం ఉందో అదే జ్ఞానం నేర్పిస్తాను నేను పిల్లలకు. లేకపోతే ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ చూసి నేర్పిస్తా అంతే తప్ప వీళ్ళ జ్ఞానమే వీళ్ళకి బోధిస్తారు. ఇప్పుడు అదే జ్ఞానం ఎక్కువ ఎవరికి ఉంది? ఎంత చదివితే గవర్నమెంట్ డ్యూటీ వస్తుంది మనకు, గవర్నమెంట్ జాబ్ ఎంత చదివితే వస్తుంది, అది ఆలోచించండి. అంటే అక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఆలోచించి పిల్లల్ని చదవడానికి స్కూళ్ళు మంచిగా చూసి వేయండి. ఇంకోటి ఏంటంటే మన హిందుత్వం గురించి ఆ స్కూల్లో లేకపోతే వేయకండి దయచేసి. లేకపోతే మీ పిల్లలు కూడా ఆ 4 మూలలు కొట్టినోడిని నమ్ముతారు, మిమ్మల్ని కూడా తీసుకుపోయి అదే చక్కగా తలిగించి బతుకున్నాగానే మేము ఉండమోపించేస్తారు. చూడండి, నేను ఇది చెప్పేది అబద్ధం కాదు, నిజం ఇది చెప్తున్నా. ఎందుకంటే భారత్ మాతకి జై అనంతోనే మన పిల్లలు ఉండకూడదు అని మీకు రావాలి, అది మీ అందరికీ రావాలి. ఎవరెవరైతే ప్రైవేట్ స్కూల్లో లేస్తారో అందరూ ఆలోచించేయండి. సరస్వతి మాతని ఆ భారత్ మాతని మొక్కం దగ్గర వేయకండి. ఇదే ఫైనల్, ఇంతే నేను చెప్పేది. జై శ్రీరామ్.